హాయ్ హలో నమస్తే మన విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ గుంటనర ప్లేస్లో ఉన్న బిట్ అండి. ఇది బిల్డింగ్ అండి. ఇది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయబడిన బిల్డింగ్ అండి. 20 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో సప్తగిరి కాలనీ బైపాస్కి దగ్గరలో వచ్చే బిల్డింగ్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్. గుంటనర ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి, పార్కింగ్ టైర్స్ కూడా ఎంత నీట్గా వేయడం జరిగింది. కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. పార్కింగ్ టైర్లు ఇంత నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు. కొత్త బిల్డింగ్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిపోయింది. రెడీ టు సేల్, రెడీ టు మూవ్. ఇది హాలు. గుంటనర ప్లేస్ కాబట్టి చాలా విశాలంగా హాలు, బెడ్రూమ్స్, కిచెన్ ఇవ్వడం జరిగిందండి. చాలా కన్స్ట్రక్షన్ కూడా నీట్గా కలర్ఫుల్గా చేయడం జరిగింది. మంచి మెటీరియల్ యూజ్ చేసి చూడండి. ఇక్కడ మార్బుల్ టైల్స్ కూడా బాగా కాస్ట్లీగా వాడడం జరిగిందండి. కిచెన్ చూడండి ఎంత విశాలంగా అద్భుతంగా ఉంది. చూడండి చాలా నీట్గా దీన్ని నిర్మించడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు బిల్డర్. ఇది పూజ గది కూడా వాస్తు ప్రకారమే సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కిచెన్ చూడండి ఎంత పెద్దగా విశాలంగా ఉండడం జరిగింది. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. చాలా నీట్గా విశాలంగా నిర్మించడం జరిగింది. అద్భుతంగా ఉందని చూడండి. హాల్ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ సౌత్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ ఉండడం కొరకు సౌత్ ఫేస్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం గోడకి మధ్యన ఖాళీ ప్లేస్ వదిలేయడం జరిగింది. ఇది బెడ్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉంది బెడ్రూమ్. చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. బ్రాడ్గా ఉంటుంది బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చూడండి ఎంత విశాలంగా మాస్టర్ బెడ్రూమ్ బ్రాడ్గా ఇవ్వడం జరిగింది. 2 డబుల్ కాట్ బెడ్స్ వేగా కూడా ఇంకా అదనంగా చాలా స్పేస్ మిగిలి ఉంటుందండి. చూడండి ఇది బాత్రూమ్ ఎంత నీట్గా కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఓన్లీ ప్లంబర్ వర్క్ మాత్రమే మిగిలిందండి. అది పర్చేజ్ చేయగానే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. అడ్వాన్స్ ఇవ్వగానే అది కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి.